అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఇతరితర పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నాం. జాబ్ క్యాలెండర్ అన్నాం. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. 6 నెలలు అవుతుంది. ఓపిక లేదా ప్రతిపక్షాలకని అంటున్నారు. ఎక్కడ 6 నెలలు ఓపిక లేదా అని చెప్పేసి అంటున్నప్పుడు నువ్వు ఎలక్షన్ ప్రచారంలో 100 రోజులలో నేను అన్ని ఫుల్ఫిల్ చేస్తాను ఎందుకు చెప్పుకున్నావు? 30,000 మేము ఫుల్ఫిల్ చేసినామని చెప్పేసి అంటున్నారు కదా. ఎక్కడ పోయింది మెగా డిఎస్సి? అసలు ప్రతిపాదన మొత్తం కూడా మెగా డిఎస్సి చుట్టుమిట్టే తిరిగింది. మీ అందరూ కూడా తెలుసు, మీడియా వాళ్ళకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయారేమో కానీ మా యువమోర్చా దగ్గర నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చిట్టాలు మొత్తం మా దగ్గరనే ఉన్నాయి. ఏదో మీడియా ముందర ఉండి ఏదో కొంతమంది యువకులను పెట్టి ఇన్ని ఇచ్చిరు అన్ని ఇచ్చిరు కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే యువమోర్చా నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పట్టుకొని నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా సరే లేకుంటే హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరైనా సరే దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిరో తీసుకొని మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా నోటిఫికేషన్ సరిగా ఫుల్ఫిల్ చేసినటువంటి సందర్భం ఎక్కడ లేదు. అంతా కూడా గందరగోళమే మొత్తం కూడా. ఎన్నికల సమయంలో వచ్చిన తర్వాత అందరు కూడా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పత్రాలు ఇచ్చినావు. ఈరోజు వాళ్ళందరూ కూడా పత్రాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎక్కడ పోయినాయి మరి నియామకాలు అన్నీ కూడా? అంటే పబ్లిక్ని మొత్తం కూడా భ్రమలో పెట్టి ఆయన ఒక అధికారాన్ని అనేది కూడా చెలాయిస్తుండే తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఏ కోణంలో కూడా న్యాయం చేయడానికి ఎక్కడ కూడా ముందుకు వస్తలేరు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఏదో కొంతమందికి ఉద్యమం చేసినటువంటి వ్యక్తులు కొంతమందికి రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, లేకుంటే కొన్ని ఆడ కొంతమందికి బిచ్చం వేసినట్టు చేసి అదేవిధంగా తీన్మార్ మల్లన్నని ఇట్లాంటి వ్యక్తులను కొంతమందిని వాళ్ళు కొన్ని ఇచ్చి ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఎక్కడ కూడా న్యాయం చేసలేడు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను అందరూ కూడా నేను ఒకటి కోరుతున్నాను, మీ తరఫున పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉంది, బీజేవైఎం ఉన్నది. మీ తరఫున ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగానే ఉన్నది. మనలాంటి వ్యక్తులని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్కి సరైనటువంటి బుద్ధి చెప్పాలంటే అందరూ కూడా యూనివర్సిటీ కేంద్రాలలో కావచ్చు, మన యొక్క కేంద్రాల్లో కావచ్చు ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అహంకారి పూరితంగా ఏదైతే గతంలో కేసీఆర్ అహంకారిగా ప్రవర్తన చేసింది ఈరోజు ఇంటికి పంపించడం, అంతే స్థాయిలో అంతకు మించినటువంటి స్థాయిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, మనకు అన్యాయం చేస్తుంది. వాళ్ళకు గోరి కట్టాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా తరలి రావాలి. మీకు అండగా భారతీయ జనతా యువమోర్చా ఉందని చెప్పేసి మీ యొక్క ఛానల్ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో విద్యా అకాడమీ స్టార్ట్ అయిన 6 నెలల తర్వాత స్కూల్ పిల్లలకి డ్రెస్సులు కావచ్చు, పాఠ్య పుస్తకాలు ఇచ్చేది. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజే పాఠ్య పుస్తకాలు, డ్రెస్సులు ఇస్తా ఉన్నాం. కేవలం ప్రతిపక్షాలు బురదల్లే ప్రయత్నంలో భాగంగానే విద్యాశాఖ మంత్రి నియమించాలంటూ కామెంట్ చేస్తున్నారు. సిగ్గుండాలే ఎవరైతే అన్నారో ఆ మాట, సిగ్గుండాలే. ప్రభుత్వం అన్నదా లేకపోతే రేవంత్ రెడ్డి అన్నారా అని చెప్పేసి ఏవైతే పాఠ్యపుస్తకాలు ముద్రించి ట్రాన్స్పోర్ట్ అంతా పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు పంపించిరు. అదేవిధంగా ఆ ముందు మాటలో ఏదైతే కేసీఆర్ అని ఒక వర్డ్ ఉన్నందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా అన్ని పాఠ్యపుస్తకాలను రిటర్న్ పంపించినటువంటి నీచమైన చరిత్ర ఈ కాంగ్రెస్కే ఉంటుంది. నీచమైన చరిత్ర అని చెప్తున్నాం మేము. అరే నువ్వు ముందు అనలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అనలైజ్ చేయలేవు, ట్రాన్స్పోర్ట్ పెట్టినావు, బుక్కులను ప్రింట్ చేయించినావు, అన్నిటిని కూడా పంపించినావు. ఈరోజు మళ్ళీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ రిటర్న్ తెప్పించినావు. ఇంత అహంకారపూరితమైనటువంటి వ్యక్తి ఈ యొక్క రాష్ట్రంలో మనం ఎక్కడ కూడా చూడలేం లేదు. నువ్వు విద్యాశాఖ మంత్రిని వెయ్యాలే కదా, అది మన సిస్టంలో ఉన్నటువంటి వ్యవస్థ. అదంతా కూడా ఈరోజు ఎక్కడ ఉంది? డిఈఓ వ్యవస్థ ఎక్కడ ఉందా? ఎంఈఓ వ్యవస్థ ఎక్కడ ఉందా? ఎక్కడ కూడా పర్మనెంట్ చేసినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు. యూనివర్సిటీలో సరిగా వీసీలను నియమించినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు. విద్యా వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతల మంది. ఎక్కడ విద్యా వ్యవస్థ అంతా కూడా మంచిగా నడుస్తుంది? పాఠశాలల్లో సరైనటువంటి మరుగుదొడ్డులు లేవు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కళ్ళు కనిపించకపోతే భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు తీసుకుపోయి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మరుగుదొడ్లను అన్నింటిని కూడా చూపిస్తాం. అరే ఒక రేషియో ఉంటుంది, ఇంతమంది విద్యార్థులకు ఇంతమంది టీచర్స్ ఉండాలని ఉంటుంది. ఎక్కడ నియమించినవి ఇవన్నీ కూడా? నువ్వు దమ్ము ధైర్యం ఉంటే వ్యవస్థను కరెక్ట్ పెట్టు, విద్యాశాఖ మంత్రిని పెట్టు, డిఈఓ వ్యవస్థను పెట్టు, ఎంఈఓ వ్యవస్థను పెట్టి వాళ్ళ అండర్లో కరెక్ట్ నడుస్తుందా లేదా, మీ ప్రభుత్వం కరెక్ట్ చూసుకుంటే నీకు సమస్యలు అనేది బయటకు వస్తాయి. తూతు మంత్రంగా పైన నీ పక్కకు ఉన్నటువంటి డబ్బా కొట్టేటోళ్ళని పెట్టుకొని ఆహా ఓహో అంటే సరిపోదు. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బురద జల్లాల్సినటువంటి అవసరం మాకు ఎక్కడ కూడా లేదు. మేము ఏదైతే తప్పు గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందో వాటిని మాత్రమే మేము చూపిస్తున్నాం. మేము తప్పైతే మీ కార్యకర్తల నుంచి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు డ్రైవ్ నిర్వహించి ఎక్కడెక్కడ మంచిగా జరుగుతుందో అవి మాకు కళ్ళకు చూపియండి. ఇదే మీడియా సమక్షంలో మీరు అడుగుతారు కదా, రేవంత్ రెడ్డి గారు ఇట్లా మంచి మోడల్ స్కూల్లో మేము తీర్చిదిద్దినాం, బాత్రూమ్లు బాగున్నాయి, విద్యార్థులకు పుస్తకాలు ఎంబడే పంపిణీ చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో చెప్పొచ్చు కదా. ఎందుకు ఇన్ని ఉద్యమాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి బయటకు వచ్చి నిరుద్యోగుల కోసం కావచ్చు, యువత కోసం కావచ్చు, పాఠశాలల కోసం కావచ్చు, ఎక్కడ చూడు విద్యా వ్యవస్థలో ప్రైవేటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా దోపిడీ చేస్తున్నాయి. ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నావు? నువ్వు
కేసీఆర్ ప్రైవేటు విద్యా సంస్థలని చేతులకు తీసుకుంటూ వాళ్ళ దగ్గర పార్ట్నర్షిప్ తీసుకున్నాడు, వాళ్ళ దగ్గర మొత్తం మీద డబ్బులు వసూలు చేస్తుండు అని చెప్పేసి అన్నావు. ఆ డబ్బులు వసూలు చేసి ఇక్కడ ఏవైతే ఇన్స్టిట్యూషన్లో లక్షలు తండుకుంటారు అని చెప్పేసి అన్నావు కదా. మరి ఈరోజు నువ్వు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ల మీద కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు కొరడా చెల్లిస్తలేవు మరి? అంటే నువ్వు కూడా ములాఖాత్ అయినట్టే కదా. కొద్దిగా వైన్స్ల మీదనో కొద్దిగా హోటళ్ళ మీదనో ఉన్నటువంటి శ్రద్ధ జర విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద, విద్యా వ్యవస్థ మీద పెట్టాలని చెప్పేసి మన ప్రియతమైనటువంటి తెలంగాణను పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని మేము కోరుకోవడం జరుగుతుంది. ఇదే ధోరణితో ఉంటే మాకు పోలీసుల దెబ్బలేం కొత్త ఏం కాదు, పోలీసుల కేసులు ఏం కొత్త ఏం కాదు, ఖచ్చితంగా మేము పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ అంతిమంగా మా యొక్క నిరుద్యోగులకు అందరూ కూడా న్యాయం జరిగేదాకా మేము ఎక్కడ కూడా వెన్ను చూపించాం. నిన్ను సైతం మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మా యువమోర్చ కార్యకర్తల్ని విచ్చలవిడిగా కొడుతూ, రాకుతూ, గుంజుతూ అత్యుత్సాహం చూపించినటువంటి నీ ప్రభుత్వానికి కొరలు వేసే విధంగా మా యొక్క ప్రయత్నం ఉంటుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.